ఈరోజు ఏఐటీసీ కార్మిక సంఘంలో ఉండడం జరిగింది. ఐటీడీఏ కానీ జీసీసీ పెట్రోల్ బంకులు పెట్టిన దగ్గర నుంచి కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఎటువంటి గుర్తింపు కార్డులు ఇవ్వలేదు, వీళ్ళకి ఎటువంటి ఆర్డర్స్ కూడా ఇవ్వలేదు. వీళ్ళు ఏదో జాయిన్ చేసుకున్నారు, అసలు వీళ్ళని జీసీసీ బంకుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఆ పరిగణలోకి రాలేదు. అలానే ఈ జీసీసీకి సంబంధించి మ్యాన్ పవర్ ఏజెన్సీ మోదమాంబ మ్యాన్ పవర్ ఏజెన్సీ అని ఉంది, దాన్ని తొలగించేసి పూర్తిగా, ఎందుకంటే ఈ రోజు దాకా కూడా వాళ్ళెవ్వరికి కూడా జీవో ప్రకారం పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ కట్టలేదు. కనీస వేతనం ఇంప్లిమెంటేషను 11,500 రూపాయలు ఉంటే అది కూడా సేల్స్ ప్రకారం అని చెప్తున్నారు. సేల్స్ ప్రకారం కాదు, వీళ్ళకి ఖచ్చితంగా పనిచేసిన 8 గంటలు కానీ జీతం ప్రకటించాలని చెప్పి మేము ఏఐటీసీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు సేల్స్ బాగా ఉంటే ఎక్కువ జీతము, సేల్స్ తక్కువ వస్తే తక్కువ జీతం అనేది కాదు. పని అయితే ఖచ్చితంగా 8 గంటలు పాపం పొద్దు నుంచి సాయం దాకా వాళ్ళు స్టాండర్డ్గానే ఉండి కష్టపడతా ఉన్నారు. కాబట్టి పనికి తగ్గ జీతమే వేతనం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలానే వేతనాలతో కూడిన సెలవు, ఈ రోజు కూడా పాపం నెలకు ఒక్క సెలవు కూడా ఇవ్వకుండా, అందులో మహిళలకు ప్రధానంగా అనేక రకాల సమస్యలు వస్తాయి, ఎక్కువగా మగవాళ్ళ కంటే. వాళ్ళకు కూడా ఈరోజు ఒక్క సెలవు దినం కూడా ఇవ్వకుండా, అంటే వీళ్ళ శ్రమనంతా కూడా ఏ విధంగా ఈరోజు దోచుకుంటా ఉన్నారు. అది కూడా ఒక ప్రైవేట్ బంకులు అయితే అది వేరే అంశం, కానీ ఈరోజు ఐటీడీఏది కానీ జీసీసీ కానీ ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న పెట్రోల్ బంకుల్లోనే ఇలా శ్రమ దోపిడీ కావడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి ఐటీడీ అధికారులు కానీ జీసీసీ అధికారులు కూడా చెప్తున్నాం. అలానే కొంతమంది బంకుల్లో మేనేజర్ల స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ ఇన్ఛార్జీల స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా కార్మికులు వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు. ఆ వేధింపులకు మాత్రం ఈరోజు చూస్తూ ఊరుకునే పరిస్థితి అయితే ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా పిఎఫ్ ఈఎస్ఐ ఉండాలి, వీళ్ళకి గుర్తింపు కార్డులు ఉండాలి, అలానే వేతనాలతో కూడిన సెలవు దినాలు ఇవ్వాలి. 11,500 రూపాయలు కాకుండా కనీస వేతనం ఈరోజు కార్మికుల చట్ట ప్రకారం 26,000 రూపాయలు మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా దీనిపై న్యాయస్థానానికి కానీ అలానే లేబర్ కమిషనర్ దగ్గర కూడా పోయి కూర్చొని సమస్యలు తేల్చుకునే పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.